ఒక గొప్ప స్వరం వెనుక ఒక గొప్ప ప్రయాణం ఉంది. ఈ రోజు మనం పరిచయం చేసుకుంటున్న నాయకుడు మన తాడూరి శ్రీనివాస్ గారు. మీ గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మా ఆడియన్స్ చెప్పండి సార్. నా గురించి అంటే నా పేరు తాడూరి శ్రీనివాస్. నా వృత్తి అడ్వకేట్గా, ఆ తర్వాత రాజకీయాలలో విద్యార్థి దశ నుండి. మా ఫాదర్ వచ్చి ప్రభుత్వాధ్యాయుడు. మా నాన్న దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతోమంది మినిస్టర్లు అయినారు. పదే పదే జెండాలు కడతాను, పదే పదే జైలు కొడతాను, జెండాలు జైలుతోని ఎమ్మెల్యేలు కాము. కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు బీసీ వాళ్ళకి 42% రిజర్వేషన్ల పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? మీకు ఒక చిన్న కహానీ చెప్పే ప్రయత్నం చేస్తాను. భువనగిరిలో ఒక పెద్ద కిలా ఉంటుంది, భువనగిరి గుట్ట అంటారు దాన్ని. అక్కడికి ఒకడు వచ్చినాడట. వచ్చేసి నేను ఈ గుట్టను నా ఈపు మీద మోస్తా, ప్రజలందరూ ఆయన చప్పట్లు కొట్టిరట. ఇన్ని రోజులు తిండి పెట్టిన ప్రజలే వాని ఈపు బలగొట్టి పంపించారు. సో అట్లనే ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసారు కాంగ్రెస్ పార్టీకి. ఆయన కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి ఆయన మింగిపోయాడు, అది కూలిపోయింది. ఇక రేపు ఈయన మూసి మురుకుని 1,00,000 కోట్లు అంటున్నాడు. మరి ఆయనలో ఈయన ఎంత తింటాడో. అందుకనే కేసీఆర్ గారి బూట్లు వేసుకొని రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారు ఇవాళ.